సోషల్ మీడియా దారుణాలకు చెక్ పెట్టాలని ఫిక్స్ అయిన ఏపీ పోలీసులు దూకుడు ఏంటో చూపిస్తున్నారు. నోరు జారిన వాళ్ళు, సోషల్ మీడియాలో హద్దులు దాటిన వాళ్లే లెక్కలు తీసి లెక్క తేల్చేందుకు ఖాకీలు ఫోకస్ పెట్టారు. ఇది ఇప్పుడు కొత్త టర్న్ తీసుకుంది. వైసీపీ మద్దతుదారులుగా ఉన్న సినిమా పర్సనాలిటీస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆర్జీవీకి నోటీసులు వెళ్లాయి. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి వంతు వచ్చింది. ఇద్దరి అరెస్టు ఖాయమా? జైలు ఊచలు లెక్కించాల్సిందేనా? నిన్న ఆర్జీవీ, ఇప్పుడు పోసాని శ్రీరెడ్డి. పోసాని శ్రీరెడ్డి ఊచలు లెక్కించాల్సిందేనా? అరెస్టుల పర్వంలో నెక్స్ట్ జరగబోయేదేంటి? సోషల్ మీడియా అరెస్టులు, నోటీసుల వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. మండలిలోనూ మంటలు పుట్టించిందంటే పాలిటిక్స్ ఏ రేంజ్లో నిప్పులు కక్కుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో హద్దులు దాటి బూతు పురాణాలు చదివిన వందల మందికి ఇప్పటికే పోలీసులు నోటీసులు పంపించారు. కొందరిని అదుపులోకి తీసుకున్నారు కూడా. అయితే వైసీపీ మద్దతుదారులుగా ఉంటూ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ టార్గెట్ గా అనుచిత వ్యాఖ్యలు, పోస్టులు చేసిన సినిమా పర్సనాలిటీస్ కు చుక్కలు చూపించే పనిలో ఉంది కూటమి సర్కార్. ఆర్జీవీపై ప్రకాశం జిల్లా మద్దిపాడులో కేసు నమోదు కాగా హైదరాబాద్ వెళ్లి మరీ నోటీసులిచ్చారు. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి వంతు కనిపిస్తోంది. ఈ ఇద్దరిపై ఇప్పటికే చాలా చోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ఇద్దరి అరెస్ట్ తప్పదా అనే చర్చ మొదలైంది. సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై గుంటూరు జిల్లా పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును అవమానించేలా తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఫిర్యాదు చేశారు. పోసాని వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదు చేశారు. విజయవాడలో పోసానిపై జన సైనికులు ఫిర్యాదు చేశారు. వైసీపీ హయాంలో పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని గతంలో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. అటు నటి శ్రీరెడ్డికి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, అనితను దుర్భాషలాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశాఖపట్నం, కంచెరపాలెం, అనంతపురం, రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుతో పాటు గుడివాడ పిఎస్లోనూ కేసు నమోదైంది. పోసాని, శ్రీరెడ్డికి నోటీసులిచ్చేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అయితే ఈ ఇద్దరి అరెస్టు ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ముందుగా ఇద్దరిని విచారణకు పిలిచి ఆ తరువాత పోలీసులు చర్యలు తీసుకునే అవకాశముంది. అరెస్టు ప్రమాదాన్ని ముందు గుర్తించిన శ్రీరెడ్డి కొద్ది రోజులుగా లోకేష్, పవన్ కళ్యాణ్ కు క్షమాపణ చెబుతూ వీడియోలు పోస్ట్ చేసింది. అయినా ఆమెపై కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు లోకేష్ కు శ్రీరెడ్డి ఓపెన్ లెటర్ రాసింది. తనని రక్షించాలి అంటూ వేడుకుంటోంది. దీనిపై కూటమి సర్కార్ పెద్దల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. ఏమైనా అటు పోసాని, ఇటు శ్రీరెడ్డి త్వరలో జైలు ఊచలు లెక్కించడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. హైకోర్టు తీర్పు ఏపీ పోలీసులకు మరింత బలంగా మారింది. సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించిన వారికి నోటీసులివ్వడంలో తప్పేంటని, బాధితుల్లో జడ్జిలు కూడా ఉన్నారని ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు తీర్పుతో ఇప్పుడు ఏపీ పోలీసులు మరింత దూకుడు చూపించే అవకాశముంది. దీంతో సోషల్ మీడియాలో హద్దులు దాటి ఓవర్ యాక్షన్ చేసి దరిద్రపు పోస్టులు పెట్టిన వారంతా ఇప్పుడు రివ్యూ చేసుకోవడం మొదలు పెట్టారట. ఇప్పుడు పోసాని, శ్రీరెడ్డి మరి రేపు ఎవరు? పోలీసుల వలలో చిక్కుకునేది ఎవరు అనే చర్చ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.